శశి థరూర్, చంద్రబాబు నాయుడు, లోకేష్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనను ఉద్దేశించి శశి థరూర్ ఒక ట్వీట్ చేస్తూ చంద్రబాబు గారిని ఉద్దేశించి, నాయుడుజీ నియోజకవర్గాల పునర్విభజన మీద మీరు ఆలోచించండి, దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆయన డ్రైవర్ జీతానికి అలాగే ఒక ఎంపీ ఎమ్మెల్యే జీతానికి పోల్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో దానికి నారా లోకేష్ గారు స్పందించి అసలు జీతాలని సీట్ల పెంపును ఒక గాడిన ఎలా కట్టేస్తారు శశి థరూర్ గారు అంటూ ఆయన శశి థరూర్ గారిని ఉద్దేశించి లోకేష్ గారు ట్వీట్ చేశారు. అసలు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నియోజకవర్గాల పునర్విభజనను ఉద్దేశించి శశి థరూర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ, నాయుడుజీ అసలు నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిద్ది అనేది మీరు ఆలోచించలేదా అన్నట్లుగా ప్రశ్నిస్తూనే కేరళని అలాగే యూపీని, కేరళకి సంబంధించినటువంటి సీట్లను యూపీకి సంబంధించినటువంటి సీట్లను పోలుస్తూ దాంట్లోనే డ్రైవర్ జీతానికి అలాగే ఇటు ఎంపీ ఎమ్మెల్యేల స్థాయి జీతానికి పోలుస్తూ ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నారా లోకేష్ గారు దాని మీద స్పందిస్తూ, అసలు శశి థరూర్ గారు మీరు అంటే సీట్ల పెంపు విషయాన్ని అలాగే జీతాల పెంపు విషయాన్ని ఒక గాడిని ఎలా కట్టేస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఈ ట్వీట్ వార్ని ఎలా చూడాలంటారు? బాగా ముచ్చటగా ఉంది కదా. ట్వీట్ వార్ లేదా థాట్ వార్. ఓకే, విఠలాచార్య సినిమాలు ఉంటాయి. అటుపక్క నుంచి ఆయన అగ్ని అస్త్రం విసురుతాడు, అంటే నిప్పులు గక్కుతూ బాణం వస్తుంది. ఇటు నుంచి వారుణాస్త్రం వదులుతారు, అంటే నీళ్లు జిమ్ముతూ. అటు నుంచి గద్ద అస్త్రం వస్తుంది, గద్ద బాణం. ఇటు నుంచి పాము బాణం. అంటే ఇప్పుడు థాట్ ఎక్స్పెరిమెంట్ అంటూ ఎవరు, నాయుడుజీ హీర్ ఈజ్ ఏ థాట్ ఎక్స్పెరిమెంట్ అంటూ మరి శశి థరూర్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. మరి అసలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఏదో బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నాడు. అటు మోడీ, ఇటు రాహుల్, మధ్యలో శశి థరూర్. ఆ రాజకీయం మనకు తెలిసిందే. ఆయన ఏమని పెట్టారు ట్వీట్, నాయుడుజీ లెట్స్ ట్రై ఏ థాట్ ఎక్స్పెరిమెంట్. అదే మీరు అన్నది ట్వీట్ వార్. ఏ ఎక్స్పెరిమెంట్? థాట్ ఎక్స్పెరిమెంట్. సే యువర్ శాలరీ ఈజ్ 2 lakhs and your driver is 20,000. You announce a 50% increase for everybody. Your salary is now 3 lakhs. Your driver salary is 30,000. The percent or proportional increase is the same, but aren't you much better off than your driver? Aren't you much better off than your driver? Then you use it to be. ఎక్కడికెక్కడికి ముడిపెట్టాడు చూసావా? పార్లమెంట్ సీట్లు ఏంటి సార్, ఈ జీతాలేంటి? శశి థరూర్జీ అని లోకేష్ మళ్ళా దానికి మరేంటి కౌంటర్ ట్వీటు వదిలాడా? ఆయనేమో నాయుడుజీ అంటే ఈయనేమో థరూర్జీ అంటూ అసలు ఎలా పోలుస్తావు, ఎలా ముడిపెడతావు జీతాలకి పార్లమెంట్ సీట్లకి? శశి థరూర్ ఏమన్నారు, యూపీలో ఇప్పుడు 80 సీట్లు ఉన్నాయి, 50% పెంచితే 120 అవుతాయి. కేరళలో మాకు ఇప్పుడు 20 సీట్లు ఉన్నాయి, పెంచితే ఎంపీ సీట్లు 30 అవుతాయి. కానీ యూపీకి కేరళకి ఎంత వ్యత్యాసం ఉంది అంటే 120-30 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమైనా తక్కువ వ్యత్యాసం ఉందా? కంపేర్ చేయండి. ఇప్పుడు మీరు 120కి 30కి ఎంత వ్యత్యాసం, ఎంత ఆందోళనకరం అన్నాడు. ఓకే, 80కి 120కి 30కి నువ్వు ఇంత ఆందోళన ప్రకటిస్తే ఇప్పుడున్న దానికి ఆందోళన ప్రకటించు. మరి ఇప్పుడు కూడా అసలు యూపీకి 120 ఎందుకు, కేరళకి 20 ఎందుకు, మాకు కూడా ఒక 60 చేయండి అని అడుగు. ఇప్పుడు శశి థరూర్ అంటే ఏదో రకంగా దీన్ని యాగీ చేద్దాం, ఏదో చర్చగా పెడదామని అది కాస్త మిస్ఫైర్ అయిందా? ఇప్పుడు చంద్రబాబు శాలరీ ఎంత అని చెప్పాడు, 2 లక్షలు. ఆయన డ్రైవర్ జీతం 20,000. ఇప్పుడు 50% పెంచితే మీది 3 లక్షలు అవుద్ది, అతను 30,000 అవుద్ది. అసలు ఎంత జీవన ప్రమాణాల తేడా అంటున్నాడు. లివింగ్ స్టాండర్డ్స్. ఇప్పుడు 3 లక్షలకి 30,000కి ఎంత తేడా ఉంది? 2 లక్షలకి 20,000కి అంతే తేడా కదా?
అంటే ఆయన ఏం క్వశ్చన్ చేశాడు? అక్కడ 10 రెట్లు ఉంది, ఇక్కడ 10 రెట్లు కనపడుతుంది. ఇదేమి థాట్ ఎక్స్పెరిమెంట్? చెప్పు, నువ్వు చెప్పు సార్. ఇది అసలు థాట్ ఎక్స్పెరిమెంటేనా? అందుకే లోకేష్ గారు స్పందించారు. ఇప్పటిదాకా ఆయన గురించి మనకేంటి, శశి థరూర్ గారు అమ్మో ఐక్యరాజ్య సమితి మేధావి, అసలు మామూలు అంబాసిడర్ కాదు, అందుకే ఈయన తీసుకొచ్చి ఎంపీ పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంత పెద్దది చేసింది. అంటే ఇప్పుడు చదువుకున్నాడు కన్నా ఎవరో మెయిల్ అంటారు, ఆ డాష్ డాష్ మనం అనకూడదు. అంటే ఇప్పుడు చదివేస్తే ఉన్నమతి పోద్దా, అది కూడా అంటుంటారు అనుకుంటా పెద్దలు. అంటే చదివాక కాకరకాయ కీకరకాయ అయ్యిద్ది అంటారా? అది నువ్వు శశి థరూర్ని అడగాలి. నువ్వు వెళ్ళి శశి థరూర్ గారి దగ్గర కూర్చుని, సార్ నేను కాకరకాయ అంట, మీరేమంటారు? కీకర అంటాడా? మనకు అర్థం కావట్లా. ఇప్పుడు చదివేస్తే ఉన్నమతి పోద్దా అంటే నీకు వెంటనే కనపడే ఫోటో ఏది? శశి థరూరా? ఇప్పుడు అందుకే లోకేష్ కూడా రీట్వీట్ చేశాడు. ఇంత మేధావైనటువంటి థరూర్ ఇప్పుడు 2 లక్షలకి 20,000కి జీవన ప్రమాణాలు ఎంత తేడా ఉందో, 3 లక్షలకి 30,000కి ఇంకేమైనా పెరిగిపోద్దా ఇది జీవన ప్రమాణాలు? అదే 10%. ఏమన్నా డ్రైవర్ జీతం ఏంటి, చంద్రబాబు జీతం ఏంటి, దాన్ని తీసుకొచ్చి అంట పార్లమెంట్ సీట్లకి ముడి పెడతాడు. అసలు ఇది చాలా ఆందోళనకర అంశం ఉంది నాయుడుజీ. దక్షిణాదిన మీ సహచర సీఎంలు అందుకే ఇంత ఆందోళన ప్రకటిస్తున్నారు. ఎవరా సహచర సీఎంలు? డాక్టర్ డికే శివకుమార్, డాక్టర్ యనుమల రేవంత్ రెడ్డి, స్టాలిన్ లేడు అనుకుంటా. ఇప్పుడు స్టాలిన్ లేడు. ఇప్పుడు ఎవరు? డాక్టర్ విజయ. ఓకే. ఇంత ఆందోళన ప్రకటిస్తున్నారంటే నాకేం అర్థం కాల. అంటే 50% పెరుగుదలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవటం లేదా? ఓకే. ఇప్పుడు మనం ఏంటి, జనాభా పెరుగుదల మీకు అవసరమా? రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే కొత్త ఫార్ములా అంటూ ఒకటి ఇచ్చాడు. అతను ఇచ్చిన ఫార్ములా ఏంటి? అసలు అది కాస్త మామూలు మిస్ఫైర్ అనరు కదా, అసలు ఫైరే. ఏంటి, జిఎస్డిపి ప్రకారం పెరగాలి సీట్లు. ఇప్పుడు ఇండియాకి మా తెలంగాణ ఎక్కువ జిఎస్డిపి కంట్రిబ్యూట్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎంత జిఎస్డిపి? కేంద్రప్రదేశ్ అసలు నిజంగా 100 రూపాయలు ట్యాక్స్ కడితే దానికేమో 200-300 రూపాయలు వెళ్తున్నాయి. అలాగే బీహార్ 100 రూపాయలు ట్యాక్స్ కడితే 990 రూపాయలు వెళ్తున్నాయి అన్నట్లుగా ఇటీవల కాలంలో అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మా తెలంగాణ 100 రూపాయలు మేము షేర్ ఇస్తుంటే కేంద్రానికి మాకు తిరిగి వస్తుంది 60. దీని ప్రకారం సీట్లు పెంచండి, అప్పుడు మా తెలంగాణ అసలు ఉత్తరప్రదేశ్ని మించిపోద్ది అని ఆయన ఒక ఫార్ములా తీసుకొచ్చాడు. అది కాస్త బెడిచి కొట్టింది. ఓకే. అంటే రేవంత్ రెడ్డి ఫార్ములా, ఇప్పుడు శశి థరూర్ ఫార్ములా, ఇక మరి అసలు ఆయన ఉన్నాడు వీళ్ళ హెడ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఓకే. ఆయన ఫార్ములా ఒక్కసారి నీ తల తిరుగుద్దా? అంటే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి వాళ్ళు నాయకులుగా వస్తున్నారంటే నేనంటోంది అదే, ఏది 26 ఏళ్లుగా స్తంభించిపోయింది. అటు ఇందిరాగాంధీ ఆపింది, ఏంటి వాజ్పేయి ఆపారు, ఇప్పుడు ఏదో కదులుతోంది. ఏంటి, మొత్తం 50% అందరికీ పెంచుదాం, మీరేమి జనాభా మరి పెరుగుదల, రాష్ట్రాలు ఎక్కువ బెనిఫిట్ పొందుతాయి, వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణాది రాష్ట్రాలు మేము కుటుంబ నియంత్రణ పాటించాం, మాకు నష్టం జరుగుద్దని మీరు బాధపడద్దు. ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు సదరన్ స్టేట్స్. మరి నార్థరన్ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల వాళ్ళకి అసలు అప్పుడు ఏది, ఈ కేంద్ర పన్నుల్లో వాటా ఎక్కువ వెళ్తుంది, మనకు తక్కువ వస్తుంది. జనాభా ప్రాతిపదికన జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీట్లు కూడా జనాభా ప్రాతిపదికన పెరిగితే ఇక అసలు దక్షిణాదికి అసలు వాయిస్ ఉండదు. దాన్ని నివారించటం కోసం వీళ్ళు మధ్య మార్గంలో ఏది, ఇంకా ఎన్నాళ్ళు దీన్ని అలా ఫ్రీజ్ చేస్తాం పెంచకుండా. ఇప్పుడు ఇందిరాగాంధీ ఫ్రీజ్ చేసింది, వాజ్పేయి ఫ్రీజ్ చేశారు, ఇప్పుడు ఒక 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా దీన్ని మధ్య మార్గంలో అన్ని చోట్ల 50% పెంచుదామయ్యా, దీనివల్ల ఎవరికీ నష్టం జరగదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 120 ఉండి కేరళ 20, ఎంత తేడా ఉందో, రేపు 120 అయినా కూడా అంతే తేడా ఉంటుంది 30కి అని వాళ్ళు ఒక మధ్య మార్గం చెబితే తగుదునమ్మా అని కాంగ్రెస్ పార్టీ దాన్ని బలపరచకుండా ఏ విధంగా సౌత్ని ఎలా నష్టం చేస్తున్నారు. ఇప్పుడు శశి థరూర్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళ వాదనల వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రజలు భవిష్యత్తులో వీళ్ళని క్షమించరు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.